సో రాజ్యాంగ పరిషత్కు సంబంధించిన ఇతర విశేషాలు చూసుకుంటే, సో మరి ఇక్కడ రాజ్యాంగ పరిషత్కు సంబంధించిన అంశాలు మనం మాట్లాడుకుంటే ఇంకా మరి భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి మనకి ఇక్కడ మరి ఎంత సమయం పట్టింది, భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎంత సమయం పట్టింది ఇక్కడ అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సార్. సో భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి పట్టిన సమయం ఎంత అంటే ఇక్కడ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం తీసుకోవడం జరిగింది. అంటే సుమారుగా 3 సంవత్సరాలు సార్. సో భారత రాజ్యాంగాన్ని రాయడానికి సుమారుగా పట్టిన సంవత్సరాలు ఎన్ని అంటే 3 సంవత్సరాలు. ఓకేనా? ఇవన్నీ మనకు చిన్న చిన్న డైరెక్ట్ బిట్స్ ఇవన్నీ కూడా మనకు. ఓకేనా? మరి రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఎన్ని సమావేశాలలో ఆమోదించింది? ఎవరు? రాజ్యాంగ పరిషత్ అట భారత రాజ్యాంగాన్ని ఎన్ని సమావేశాలలో ఆమోదించింది? ఎన్ని సమావేశాలను ఇక్కడ ఆమోదించడం జరిగింది? మరి ఎన్ని సమావేశాలను ఆమోదించింది ఇక్కడ మరి అంటే 11 సమావేశాలను ఆమోదించింది సార్. 11 సమావేశాలను ఆమోదించింది. సో రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని ఎన్ని సమావేశాలు ఆమోదించిందంటే 11 సమావేశాలు ఆమోదించింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మొత్తం సమావేశాలు ఎన్ని? 12 సమావేశాలు. మొత్తం సమావేశాల సంఖ్య 12. కానీ ఇక్కడ రాజ్యాంగ పరిషత్తు మొత్తం సమావేశాలు అంటున్నాడా, లేదా రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఎన్ని సమావేశాలు ఆమోదించిందంటే 11 సమావేశాలు. ఎందుకంటే మనకు మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 9/12/1946. 9/12/1946 మొదటి సమావేశం జరిగింది. మరి చివరి సమావేశం ఎప్పుడు జరిగింది? 24/1/1950 అన్న. ఇది ఎన్నో సమావేశం అని చెప్పా? 12 సమావేశం. మరి ఇక్కడ ఏమన్నాడు? రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఎన్ని సమావేశాలు ఆమోదించింది అంటే ఆమోదించిన సమావేశం కౌంట్ చేయమంటున్నాడు. మొత్తం అడగడం లేదు కదా. ఆమోదించిన సమావేశాలు మాత్రమే ఇక్కడ కౌంట్ చేయాలి. మరి ఆమోదించిన సమావేశాలు అంటే మనము 26/11/1949 ఆమోదించిన భారత రాజ్యాంగాన్ని. ఇది 11వ సమావేశం. రాజ్యాంగ పరిషత్ 11వ సమావేశం 26/11/1949. సో ఇక్కడికి మనం చెప్పాలి కాబట్టి ఎన్ని సమావేశాల్లో భారత రాజ్యాంగాన్ని ఆమోదించారంటే 11 సమావేశంలో ఆమోదించారు. లేదా కామన్గా రాజ్యాంగ పరిషత్తు మొత్తం సమావేశాల సంఖ్య అన్నప్పుడు ఏం చెప్పాలి? 12 సమావేశాలు. సో రాజ్యాంగ పరిషత్ మొత్తం సమావేశాల సంఖ్య అంటే 12 అని చెప్పాలి. రాజ్యాంగాన్ని ఆమోదించడానికి భారత రాజ్యాంగాన్ని ఆమోదించడానికి జరిపిన సమావేశాల సంఖ్య, భారత రాజ్యాంగాన్ని ఆమోదించడానికి జరిపిన సమావేశాల సంఖ్య అన్నప్పుడు 11 చెప్పాలి. ఓకేనా? మరి భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ పరిషత్ ఎన్ని రోజులు సమావేశమైంది? మొత్తము ఈ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో రాజ్యాంగ పరిషత్ ఎన్ని రోజులు సమావేశమైన రోజుల సంఖ్య అడుగుతాడు. సో రాజ్యాంగ పరిషత్ మొత్తం సమావేశమైన రోజుల సంఖ్య 165 డేస్ సమావేశమైంది. రాజ్యాంగాన్ని ఆమోదించడానికి రాజ్యాంగ పరిషత్తు ఎన్ని రోజులు సమావేశం జరిపింది అంటే 165 రోజులు. అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం తీసుకుంటే అందులో ఎన్ని రోజులు మాత్రమే వీళ్ళు సమావేశం అయ్యారట రాజ్యాంగాన్ని ఆమోదించడానికంటే 165 రోజులు సమావేశం అయ్యారు. ఈ 165 రోజులలో 114 రోజులు ముసాయిదా కమిటీ మీద చర్చించారు. సో ఎన్ని రోజులు ముసాయిదా యొక్క నివేదిక పైన రాజ్యాంగ పరిషత్లో చర్చ జరిగిందంటే మొత్తం వీళ్ళు సమావేశమైన రోజుల సంఖ్య 165 డేస్ అయితే అందులో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ రిపోర్ట్ పైన చర్చించిన రోజులు ఏంటంటే 114 రోజులు ఇక్కడ చర్చించడం జరిగింది. కాన్సెప్ట్ వైజ్ బిట్ అడిగితే మరి రాజ్యాంగాన్ని రూపొందించడానికి అయిన ఖర్చు ఎంత అంటే 64 లక్షలు అయింది సార్.
రాజ్యాంగాన్ని రూపొందించడానికి అయిన ఖర్చు ఎంత అంటే 64 లక్షలు ఖర్చు కావడం జరిగింది. ఓకేనా. తర్వాత మరి భారత రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు ఎవరు రూపొందించేటప్పుడు రాజ్యాంగ పరిషత్తు రూపొందించి ఆమోదించేటప్పుడు రాజ్యాంగానికి ముందు కొన్ని ప్రతిపాదనలు రావడం జరిగింది, కొన్ని ప్రపోజల్స్ వచ్చినాయి. మరి రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు రాజ్యాంగం ముందుకు వచ్చిన ప్రతిపాదనలు ఎన్ని అంటే ఓకేనా. సో మొత్తం ఇక్కడ మరి ఎన్ని ప్రతిపాదనలు రావడం జరిగిందంటే 7653 ప్రతిపాదనలు రావడం జరిగింది సార్. భారత రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు రాజ్యాంగానికి ముందు వచ్చిన ప్రతిపాదనలు ఎన్ని ప్రతిపాదనలు రావడం జరిగిందంటే 7653 ప్రపోజల్స్ ప్రతిపాదించారు. మరి రాజ్యాంగ పరిషత్ వాటన్నిటిని ఆమోదించిందంటే వాటన్నిటిని ఆమోదించలేదు సార్. ఇందులో ఎన్ని ప్రతిపాదనలు ఆమోదించింది అంటే 2473 సవరణలను ఆమోదించింది. ఎవరు? రాజ్యాంగ పరిషత్. సో రాజ్యాంగం రూపొందించేటప్పుడు రాజ్యాంగ పరిషత్ ముందు వచ్చిన సవరణలు లేదా ప్రతిపాదనలు ఎన్ని అంటే 7653 ప్రతిపాదనలు వస్తే అందులో 2473 ప్రతిపాదనలు ఇక్కడ ఆమోదించింది ఎవరు? రాజ్యాంగ పరిషత్. మరి రాజ్యాంగ పరిషత్తులో ఎక్కువ సవరణలను ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే హెచ్వి కామత్. సో రాజ్యాంగ పరిషత్తులో ఎక్కువ ప్రతిపాదన చేసిన వ్యక్తి ఎవరైనా డైరెక్ట్ బిట్ అడిగితే హెచ్వి కామత్, హరివిష్ణు కామత్. సో నెంబర్ ఆఫ్ అమెండ్మెంట్ ఆర్ ప్రపోజల్ ఎక్కువ సవరణలను ప్రతిపాదించిన వ్యక్తి అన్నప్పుడు హెచ్వి కామత్. మరి రాజ్యాంగ పరిషత్ యొక్క చిహ్నం ఏంటిది? సార్ ఇక్కడ అంటే ఐరావతం, లేదా దీన్ని మనం ఏమంటామంటే ఏనుగు అంటాం. ఇవన్నీ కూడా డైరెక్ట్ బిట్లు సార్. అంత ఈజీగా మనకు అడిగితే చాలా ఈజీ. ఇవన్నీ డైరెక్ట్ బిట్స్ మనకు. ఓకేనా. సో రాజ్యాంగ పరిషత్ నుంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ అనేటివి కొంచెం తక్కువగా ఉంటాయి, రేర్గా ఉంటాయి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ అనేవి చాలా రేర్గా ఉంటాయి. మనకు ప్రవేశిక నుంచి, భారత భూభాగం నుంచి, ప్రాథమిక హక్కుల నుంచి మొదలు పెడితే కాన్సెప్ట్ ఓరియంటెడ్ అప్లికేషన్ బిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ రాజ్యాంగ పరిషత్ అనే టాపిక్ నుంచి మనకు కాన్సెప్ట్ బిట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువగా మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా. సో రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏంటంటే ఐరావతం అంటాం. దేంతో లేదంటే ఏమంటాం? ఏనుగు అంటాం. ఎందుకు అంటే ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఏంటి సార్ అంటే భారత రాజ్యాంగం. సో ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం అంటే అమెరికా రాజ్యాంగం. కేవలం అమెరికా రాజ్యాంగంలో అమెరికా కాన్స్టిట్యూషన్లో కేవలం 7 ఆర్టికల్స్ ఉన్నాయి. కేవలం 7 ఆర్టికల్స్ ఉన్నాయి. అందుకే ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం అయితే ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం. ఎందుకంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 8 షెడ్యూల్స్ ఉన్నాయి, 22 భాగాలు ఉన్నాయి. మాట్లాడుకుంటాం అవన్నిటి గురించి మనం మాట్లాడుకుంటాం. అందుకే ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం. అదే ఒకవేళ రాజ్యాంగాన్ని రూపొందించడానికి అతి తక్కువ సమయం తీసుకున్న దేశం ఏంటంటే అమెరికానే. కేవలం 4 నెలలు. 1787లో అమెరికా రాజ్యాంగాన్ని రాశారు. కేవలం 4 నెలల్లోనే అమెరికా రాజ్యాంగాన్ని పూర్తి చేశారు. మరి రాజ్యాంగ రచన కోసం ఎక్కువ సమయం తీసుకున్న దేశం, ఎక్కువ కాలం తీసుకున్న దేశం ఏంటంటే ఆస్ట్రేలియా, ఇండియా కాదు. ఇండియా ఏంటిది? అతిపెద్ద రాజ్యాంగం మీన్స్ ఎక్కువ నిబంధనలు, ఎక్కువ ఆర్టికల్స్ ఉన్న రాజ్యాంగం. అతి చిన్న రాజ్యాంగం మీన్స్ అమెరికా. రాజ్యాంగ రచన కోసం తక్కువ సమయం, తక్కువ టైంలో రాజ్యాంగం రాసిందన్నప్పుడు అమెరికా. అది కూడా 4 మంత్స్లోనే, కేవలం జస్ట్ ఓన్లీ 4 మంత్స్లో అమెరికా రాజ్యాంగాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మరి రాజ్యాంగ రచన కోసం ఎక్కువ సమయం తీసుకున్న దేశం ఏది? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా తన దేశ రాజ్యాంగాన్ని రాయడానికి 9 సంవత్సరాలు తీసుకుంది. మరి 9 సంవత్సరాలలో ఆస్ట్రేలియా ఎన్ని ఆర్టికల్స్ రాసుకుందంటే 128 ఆర్టికల్స్ మాత్రమే రాయడం జరిగింది. కానీ సమయం చాలా ఎక్కువగా తీసుకుంది. కానీ భారతదేశం
భారత రాజ్యాంగ రూపకల్పన కోసం తీసుకున్న సమయం ఎంత? 2 సంవత్సరాల 11 నెలల 18. సో అందుకే రాజ్యాంగం అనేది చాలా ఐరావతం పెద్దగా ఉంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని ఇక్కడ ఐరావతంతో పోల్చినారు లేదా ఏనుగుతో పోల్చడం జరిగింది. ఓకేనా? మరి ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఏ చట్టం రద్దయింది అంటాడు. సో మరి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మరి ఏ చట్టం రద్దయింది? ఏ చట్టాన్ని రద్దు చేశారు? ఏ చట్టం రద్దయింది ఇక్కడ అనే కాన్సెప్ట్ బిట్ అడిగినప్పుడు మనకి ఇక్కడ 1935 భారత ప్రభుత్వ చట్టం రద్దయింది సార్. 1935 భారత ప్రభుత్వ చట్టం రద్దయింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రద్దయిన చట్టం ఏంటిదంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం రద్దయింది అంటారు. ఎందుకు ఏమిటో చూద్దాం ఇప్పుడు. అంటే భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు 1947లో స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి 1947లో స్వాతంత్రం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే భారతదేశానికి అంటే ఒక రాజ్యాంగం లేదు, పాకిస్తాన్ దేశానికి అంటే ఒక రాజ్యాంగం లేదు కాబట్టి మీ 2 దేశాలు తమ యొక్క సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకునేంత వరకు మీ యొక్క 2 దేశాలు తమ యొక్క సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకునే అంతవరకు మీ 2 దేశాలు కూడా 1935 చట్టాన్ని బేస్ చేసుకొని 1935 చట్టాన్ని బేస్ చేసుకొని భారత రాజ్యాంగ 1935 చట్టాన్ని బేస్ చేసుకొని భారతదేశాన్ని పరిపాలించుకోండి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే చట్టం 1947లో పేర్కొన్నారు. భారత స్వాతంత్ర చట్టం 1947లో రాశారు బ్రిటిష్ వాళ్ళు ఏమని, మీ యొక్క రాజ్యాంగ రూపకల్పన పూర్తి అయ్యే వరకు మీ దేశం యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చేంత వరకు మీ 2 దేశాలు కూడా 1935 ఏ చట్టం సార్ 1935 చట్టాన్ని బేస్ చేసుకొని 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని బేస్ చేసుకొని మీ 2 దేశాలు పరిపాలన కొనసాగించాలన్నారు. మరి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏమైపోతుంది 1937 చట్టం అనేది 1935 చట్టం అనేది రద్దు అవుతుంది. ఎందుకు? భారతదేశానికంటూ రాజ్యాంగం రూపకల్పన పూర్తి అయింది, ఆ భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం, రెండోది అమల్లోకి కూడా తీసుకొచ్చుకున్నాం కాబట్టి ఇక మనకి ఏ చట్టం అయినా ఏమవుతుంది రద్దు అవుతుంది. సో ఈ చట్టాన్ని బేస్ చేసుకుని పరిపాలన కొనసాగింది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేంత వరకు. ఎగ్జామ్లో కాన్సెప్ట్ బిట్ ఎలా అడుగుతాడంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేంత వరకు భారతదేశంలో ఏ చట్టాన్ని ఆధారంగా పరిపాలన కొనసాగించారంటారు, ఏ చట్టాన్ని బేస్ చేసుకొని భారతదేశం పరిపాలన కొనసాగించారంటారు. సో 1935 భారత ప్రభుత్వ చట్టం, 1947 భారత స్వాతంత్ర చట్టం, 1919 మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం, 1909 మింటో మార్లే సంస్కరణ చట్టం అంటాడు. సో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే అంతవరకు భారతదేశంలో పరిపాలన ఏ చట్టం ఆధారంగా జరిగింది అని క్వశ్చన్ అడిగారు సింపుల్గా. అవునా? అంటే మనకి మ్యాటర్ అంతా చెప్పకముందు క్వశ్చన్ అడిగితే మనకు ఆన్సర్ అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండేది, కానీ మనం చెప్పాం కాబట్టి మనకు కొంచెం అది తేలికైంది. సో 1935 భారత ప్రభుత్వ చట్టం. ఎందుకు అంటే 1947 అనేది ఇది బ్రిటిష్ వాళ్ళు భారతదేశం యొక్క పరిపాలన కోసం ప్రవేశపెట్టిన చట్టం కాదు, భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడం కోసం ప్రవేశపెట్టిన చట్టం. బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడం కోసం ప్రవేశపెట్టిన చట్టం 1947. ఇది పరిపాలన కోసం ప్రవేశపెట్టిన చట్టం కాదు. ఓకేనా? ఈ స్వాతంత్ర చట్టంలో రాశారు ఏమని 1935 చట్టాన్ని బేస్ చేసుకొని దేశ పరిపాలన కొనసాగించాలని రాయడం జరిగింది. కాబట్టి అలా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం రద్దు అయిపోయింది. అయితే ఈ 1935 చట్టానికి మరొక కీ పాయింట్ ఏంటిదంటే భారత రాజ్యాంగం పైన ఎక్కువ ప్రభావం చూపించిన చట్టం ఏది అంటాడు. భారత రాజ్యాంగ రూపకల్పనలో అనొచ్చు, లేదా భారత రాజ్యాంగ రచనలో ఎక్కువ ప్రభావం చూపించిన చట్టం, లేదంటే ఏ చట్టం నుంచి ఎక్కువ అంశాలు గ్రహించిన భారత రాజ్యాంగంలో అంటాడు. సో భారత రాజ్యాంగంలో ఏ అంశాలను ఎక్కువ ప్రభావం చూపించిన చట్టం ఏదంటే 1935 భారత ప్రభుత్వ చట్టం సార్.
1935 భారత ప్రభుత్వ చట్టంలో 321 ఆర్టికల్స్ ఉన్నాయి. 320 ఆర్టికల్స్ ఉంటే ఆల్మోస్ట్ 70%, 70% రాజ్యాంగాన్ని మనం 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచే గ్రహించినాము. కాబట్టి రాజ్యాంగ రచనలో ముఖ్య పాత్ర పోషించిన చట్టం ఏది? 1935. భారత రాజ్యాంగానికి జిరాక్స్ కాపీ లాంటిది, భారత రాజ్యాంగానికి జిరాక్స్ కాపీ లాంటిది ఏ చట్టం? 1935 చట్టం. భారత రాజ్యాంగానికి నకలా వంటి చట్టం ఏది అంటాడు? నకలా అంటే మీన్స్ కాపీ. నకలా వంటి చట్టం ఏది? 1935 చట్టం. ఏ చట్టం నుంచి భారత రాజ్యాంగ పరిషత్ ఎక్కువ అంశాలు గ్రహించింది? 1935 చట్టము. అలా కాకుండా ఏమడుగుతాడు? బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన మొత్తం చట్టాలలో అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం నుంచి 1947 స్వాతంత్ర చట్టం వరకు బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన అన్ని చట్టాలలో అతి పెద్ద చట్టం ఏమిటి సార్ అంటాడు? 1935 భారత ప్రభుత్వ చట్టం. ఇలా 1935 భారత ప్రభుత్వ చట్టానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనం అది క్లియర్ కట్గా ఫస్ట్ టాపిక్ అదే సార్, భారత రాజ్యాంగ పరిణామ క్రమం ఉంది కదా సార్. సో అందులో క్లియర్ కట్గా మాట్లాడుకుంటాం ఇంకా, ఓకేనా? అంటే ఈ ఏరియాకు సంబంధించి అంటే రాజ్యాంగ పరిషత్తు ముడిపడి ఉన్న అంశం ఇది 1935 ఇక్కడ, ఓకేనా?